మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలను చీల్చి చివరకు బీజేపీనే నష్టపోతుందా? ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ఎలాంటి ఫలితాలు అందుకుంటుందనే దానిపై ఓ అంచనాకు రాలేకపోతుందా? చూద్దాం. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతోన్న బీజేపీ ఈసారి కొన్ని రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై ఒక అంచనాకు రాలేకపోతోంది. బీజేపీకి సమస్యాత్మకంగా ఉన్న పలు రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్సభ స్థానాల్లో బీజేపీ కూటమికి 41 సీట్లు దక్కాయి. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీజేపీకి ఈసారి ఆ స్థాయి విజయం సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. మహారాష్ట్రలో గతంలో శివసేనతో కలిసి క్లీన్ స్వీప్ చేసిన సందర్భాలున్నాయి. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ చేసిన ప్రయోగాలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అసలు పార్టీలను చీల్చి నకిలీ పార్టీల ఏర్పాటును ప్రోత్సహించి వాటితోనే కలిసి ఎన్నికలకు వెళుతోంది బీజేపీ. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పార్టీలతో కాకుండా చీలిక వర్గాలతో పొత్తులు పెట్టుకుని బీజేపీ పోటీ చేస్తుండటంతో ఇప్పటికే ఉన్న సీట్లకు గండిపడే ప్రమాదం ఏర్పడే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శివసేన పార్టీని చీల్చడంలో బీజేపీది కీలక పాత్ర. ఏక్నాథ్ షిండే బలం మొత్తం బీజేపీనే. ఉద్దవ్ ఠాక్రే నుంచి శివసేన గుర్తు కూడా లాగేసుకున్నారు. నిజమైన శివసేనను షిండే చేతికి ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు కమలనాథులు. కానీ మహారాష్ట్రలో ఠాక్రేలు లేని శివసేనను ఊహించడం సాధ్యమేనా? అక్కడి ప్రజలు ఠాక్రేలు లేని శివసేనకు వారి మద్దతును ఇస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉద్దవ్ ఠాక్రే చేతిలోని శివసేననే ప్రజలు అసలైనదిగా గుర్తించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో షిండే శివసేనకు ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శరద్ పవార్ అలాంటిది ఆ పార్టీ శరద్ పవార్ది కాదని వేరే వారికి అప్పగించారు. కానీ అసలైన ఎన్సీపీ శరద్ పవార్దేనని ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మహారాష్ట్రలో 1989 నుంచి 2019 మధ్య కేవలం 2 బలమైన రాజకీయ కూటముల హవానే కొనసాగింది. మహారాష్ట్రలో 1989 నుంచి శివసేనతో పొత్తును ప్రారంభించింది బీజేపీ శివసేనలకు తమ బలాలు బలహీనతలు తెలుసు. దీంతో ఆ 2 పార్టీల కూటమి నేతలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకున్నారు. అయితే 2019లో ఈ కూటమి విడిపోయింది. శివసేన ఎప్పుడూ క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించలేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు తమ అధినేత ముందు తల వంచాల్సిందే. 2019 నవంబర్లో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలను తన సేవకులుగా భావించారు. శివసేన ఎమ్మెల్యేల అతిపెద్ద ఫిర్యాదు ఏమిటంటే ముఖ్యమంత్రి ఠాక్రే తమను ఎప్పుడూ కలిసేవారు కాదని. పర్యవసానం 56 మంది శివసేన ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రేను విడిచిపెట్టారు. శరద్ పవార్ 1998లో ఎన్సీపీని స్థాపించారు. శరద్ పవార్ తన జీవితాంతం ఎన్సీపీ తన సొంత ఆస్తిలా ఉంటుందని భావించారు. 2023 జూలైలో అనూహ్యంగా శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చారు. తనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకువెళ్లారు. అప్పటి వరకు శరద్ పవార్కు ఎదురు లేదని అంతా భావించారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట వెళ్లడంతో అప్పటి వరకు అనుకున్నది అంతా అపోహ అని రుజువైంది. శరద్ పవార్కు అత్యంత సన్నిహితులైన ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్ వంటి వారు కూడా శరద్ పవార్ని వదిలేశారు. ఇది శరద్ పవార్ ఎన్సీపీలో కలకలం రేపింది. ఉద్దవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు చీలిపోవడం బీజేపీకి అనూహ్యమైన విజయమే. కానీ ఇది మహారాష్ట్ర రాజకీయాలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. ఉద్దవ్ ఠాక్రే లేదా శరద్ పవార్కు ఎంత ప్రజామోదం ఉందనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కొనసాగి ఉంటే మహారాష్ట్రలో బీజేపీకి 10కి మించి ఎంపీ సీట్లు వచ్చేవి కావనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ల బలం ఎంతనేది కూడా
బీజేపీ అంచనా వేయలేకపోతోంది. మహారాష్ట్రలో ఇప్పుడు చాలా మంది కీలక నేతలు ఉన్నారు. వారి బలం ఇంకా నిరూపణ అవ్వలేదు. అందుకే మహారాష్ట్రలో బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి ఏ మేరకు సత్తా చాటుతుందనే దానిపై ఓ అంచనాకు రాలేకపోతోంది.